హిందువుల మధ్య చీలిక, అదే సందర్భంలో మైనారిటీలలో ఐక్యత, మరొక వైపున తటస్థులలో ఒక వ్యతిరేకత. ఇది ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి వ్యూహం. ఒక ఎకోసిస్టమ్ భారత ప్రజల మెదళ్లలో విషాన్ని చిమ్మడానికి సోషల్ మీడియాని చాలా పకడ్బందీగా వాడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 1.5 ఇయర్లో పుట్టుకొచ్చినటువంటి అనేక యూట్యూబ్ ఛానల్స్ కంప్లీట్ యాంటీ ఇండియా మైండ్ సెట్తో మతపరమైనటువంటిది హిందువులు అన్యాయం చేస్తున్నారు ఇతర మతస్థులు అని చెప్పేటట్టు, ముస్లింలు ఒక అభద్రతాభావాన్ని క్రియేట్ చేసేటట్టు, క్రైస్తవులలో ఒక భయాన్ని సృష్టించేటట్టు, వీళ్ళ వల్ల వాళ్ళకి ఏదో జరుగుతుందన్నటువంటి ప్రచారాన్ని రెచ్చగొట్టి చేస్తున్నది ఎవరు? వాళ్ళకి 100 వ్యూస్ 1000 వ్యూస్ ఉన్నా సరే ఎలా సస్టైన్ కాగలుగుతున్నారు? 10 మంది 25 మంది సిబ్బందిని ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? ఇవాళ మేము 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలంటే అంత జాగ్రత్తగా ఖర్చు పెడితే నలుగురం బతుకుతున్నాం. 4-5 బతికేది మేము. కానీ ఎంత ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10:30 దాకా కష్టపడితే సాధ్యమవుతుంది. బట్ ఇక్కడ 4-5 ఏంటి 10 మందిని మెయింటైన్ చేయగలుగుతున్నారు, ఎక్విప్మెంట్లు భారీగా పెట్టగలుగుతున్నారు. అంటే నేను అదేమి ద్వేషించట్లేదు, వాళ్ళని దూషించట్లేదు కూడా. కానీ వాళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? అకస్మాత్తుగా అన్నెందుకు పుట్టుకొచ్చినాయి? దాంట్లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, అది వేరు. కానీ అకస్మాత్తుగా ఫండింగ్స్ పుట్టుకొచ్చినాయి. అలాగే మెయింటైన్ చేయగలుగుతున్నారు. దాన్ని సర్క్యులేట్ చేయడానికి కావాల్సినటువంటి ప్లాట్ఫారాలు నడుస్తున్నాయి. ఉన్నట్టుండి వచ్చేసింది ఇదంతా. అప్పుడే ఈ డివిజనల్ కాన్సెప్ట్, లైక్ ధర్మస్థల గురించి ఎంత దగా మాటలు చెప్పారు, ధర్మస్థల గురించి ఎంత రెచ్చగొట్టారు. మనం మాట్లాడుకున్నాం. ధర్మస్థల పత్రికలో వచ్చిన వార్తలు, ఇదిగో ఇది జరుగుతోంది, ఇది ఆరోపణలు అని వదిలేలేదే మనం. అదే సందర్భంలో అది తప్పని తేలాక వీడియో చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం బ్యాలెన్స్ చేస్తున్నాం. ఆరోపణని చెప్పాం, తప్పుని అది తప్పన్నప్పుడు చెప్పాం. అదే సందర్భంలో నిజమైతే నిజమని చెప్తాం. వాళ్ళు అట్లా కాదు, ఒక నేరేషన్ మైండ్లో పెట్టుకుని దానికి అనుగుణంగా అల్లి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. హిందువులలో చీలిక తెచ్చే ప్రయత్నం చేయడంతో పాటుగా హిందూ సమాజం పట్ల ఒక అస్థిరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రెండవది ఈసీ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి నిబంధనలు కొన్ని ఉన్నాయి, దశాబ్దాల తరబడి ఉన్నాయి. దాన్ని మార్చాలంటే ఒక సిస్టమ్ రావాలి. ఆ సిస్టంలో కావాల్సినటువంటి విధంగా చట్టం మార్పులు కావాలని కోరుకోవచ్చు, లేదా న్యాయస్థానాల ద్వారా పోరాడచ్చు. అదే సందర్భంలో తప్పుల్ని హైలైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లో కంప్లైంట్ వస్తే ఓట్లు లేదంటే తీసుకెళ్ళి ఏం చేయాలి? బూత్ లెవెల్ కమిటీలు, ఇదిగో వీళ్ళ ఓట్లు ఎందుకు తీసేశారా అని వాళ్ళని తీసుకెళ్ళి ఓట్లు వేయించి అది వదిలేసి రోడ్డెక్కి ఉద్యమాలు చేయడం. అంటే టోటల్గా ఎలక్షన్ వ్యవస్థే తప్పు అనేటటువంటిది ప్రజల్లో ఒక అపనమ్మకాన్ని కలిగించడం. బంగ్లాదేశ్లో ఎట్లాంటివే జరిగినాయి. ఆ తరహా ఎకోసిస్టమ్ ఇప్పుడు ఇండియాలో జరుగుతోంది. మైనారిటీలో ఒక భయోత్పాతాన్ని సృష్టించేటటువంటి వ్యవహారం. అదే సందర్భంలో హిందువులకి వాళ్ళ మతం మీదనే వాళ్ళకి ఒక అపనమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎకోసిస్టమ్ వెనకాలైతే విదేశీ శక్తులు. కాకపోతే వీళ్ళ కుట్రలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది చూడాల్సి ఉంది.